హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 3 ఇయర్స్ బేబీకి స్లీవ్లెస్ బ్లౌజ్ ఎలా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి వచ్చేసి హ్యాండ్స్ ఏముండవు, ఓన్లీ స్లీవ్స్. స్కర్ట్ మీదకి నెట్ మీద డిజైన్ అయితే వచ్చింది. దీనికోసం నేను ఫస్ట్ కాటన్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి నేను 11 పెడుతున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి 12 తీసుకున్నా. నెక్ డీప్ 1.5 పెట్టాను. షోల్డర్ కోసం 2.5 అయితే పెట్టాను నేను. కొంచెం మరి చిన్నగా ఉండకుండా. ఆర్మ్ వచ్చేసి 4, 3 ఇయర్సే కదా, 4 or 4.5 పెట్టుకోవచ్చు మనము. ఇంతే. చెస్ట్ వచ్చేసి తినకి 13 పెడుతున్నాను. అంటే 6.5 తీసుకున్నాను ఫోల్డింగ్లో. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్ కదా. నెక్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెడుతున్నా, ఎందుకంటే బ్యాక్ వచ్చేసి మనం ఓపెన్ పెడుతున్నాం కదా, హుక్కులు వేస్తాం కాబట్టి. ఓకే, కిందికున్నా పర్లేదు, కిందికి ఏముండదు, సరిపోతుంది కరెక్ట్గా. ఇంతేనండి. మార్కింగ్ అయితే ఈజీగా ఉంటుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ అయితే చిన్నపిల్లలకి ఫాస్ట్గా 5 minutesలో కుట్టేసేయచ్చు. స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. సేమ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ కటింగ్ వచ్చేస్తుంది మనకి. నెక్ ఓకే అయినప్పుడు మళ్ళీ వచ్చేసి సాటిన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ సాటిన్ నెట్ వేస్తే అంత నీట్గా అయితే ఉండట్లేదు వేసుకున్నప్పుడు, కాబట్టి కాటన్ కూడా యాడ్ చేస్తున్నాను నేను దీనికోసం. ఎప్పుడైనా సరే నెట్ స్టిచ్ చేసేటప్పుడు మనకు ఓన్లీ సాటిన్ కాకుండా కాటన్ కూడా యూస్ చేస్తే బాగుంటుంది. వేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది బ్లౌజు. కాటన్, సాటిన్, తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ సేమ్ 4 ఫోల్డింగ్ పెట్టేసి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. దీనికోసం అయితే 2 లైనింగ్స్ కంపల్సరీ.